ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. బాక్స్ ఆఫీస్ దగ్గర మరోసారి షారుఖ్ ఖాన్ వర్సెస్ ప్రభాస్ యుద్ధం చూడబోతున్నామా? బిగ్గెస్ట్ థియరిటికల్ వార్ కి మరోసారి తెరలేవనుందా? గతంలో ఓసారి డి అంటే డి అన్న ఈ ఇద్దరు సూపర్ స్టార్స్ 2026లో సేమ్ సీన్ రిపీట్ చేయాలని చూస్తున్నారా? ఈసారి షారుఖ్ ప్రభాస్ తలపడబోయే ఆ సీజన్ ఏంటి? రేస్లో ఉన్న ఆ సినిమాలేంటి? సంక్రాంతికి రాజాసాబ్గా వచ్చిన ప్రభాస్ 2026లోనే మరొకసారి ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమయ్యారు. కాకపోతే ప్రభాస్ రావాలనుకున్న టైంలోనే షారుఖ్ కూడా రానున్నారు. డిసెంబర్ 24న షారుఖ్ నటిస్తున్న కింగ్ విడుదల కానుండగా అదే సీజన్లో ప్రభాస్ ఫౌజీ రాబోతుందని తెలుస్తోంది. దసరా నుంచి ఈ సినిమా డిసెంబర్కి షిఫ్ట్ అయినట్లుగా ప్రచారం జరుగుతోంది. ప్రభాస్ షారుఖ్ ఫైట్ ఇదే ఫస్ట్ టైమేం కాదు. 2023 డిసెంబర్లో కూడా సలార్, డంకీ సినిమాలు ఒక్కరోజు గ్యాప్లోనే థియేటర్స్లోకి వచ్చి ఒకదానికొకటి గట్టి పోటీ ఇచ్చుకున్నాయి. అప్పట్లో ఈ క్లాష్ వల్ల రెండు సినిమాల కలెక్షన్స్పై తీవ్ర ప్రభావం పట్టమే కాకుండా థియేటర్స్ కేటాయింపు విషయంలో కూడా నార్త్ సౌత్ ఇండస్ట్రీల మధ్య పెద్ద ఎత్తున వివాదం నడిచింది. అప్పుడు డంకీకి సౌత్లో థియేటర్స్ దొరక ఓపెనింగ్స్ తగ్గితే, నార్త్ ఇండియాలో షారుఖ్ డామినేషన్ వల్ల సలార్కు మల్టీప్లెక్స్ స్క్రీన్స్ దొరకక కలెక్షన్ల పరంగా దెబ్బపడింది. ఇప్పుడు మళ్లీ ఫౌజీ, కింగ్ ఒకేసారి వస్తే ఖచ్చితంగా పాత సీన్ రిపీట్ అవుతుంది. ఇద్దరు బడా హీరోల సినిమాలకి ఓపెనింగ్స్, థియేటర్ల కౌంట్ పరంగా నష్టం వాటిల్లే ప్రమాదం లేకపోలేదు. ఫౌజీ సెకండ్ వరల్డ్ వార్ నేపథ్యంలో వస్తున్న పీరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్ కాగా, కింగ్ పూర్తిగా పవర్ఫుల్ అండర్ వరల్డ్ మాఫియా కథగా రాబోతోంది. రెండు డిఫరెంట్ జోనర్స్. ఒకవేళ నిజంగా ఈ రెండు పాన్ ఇండియన్ సినిమాలు ఒకేసారి బరిలోకి దిగితే మాత్రం ఈ క్లాష్ ఎపిక్ క్లాష్ అవుతుందని నమ్ముతున్నారు ఫ్యాన్స్. చూడాలింకా ఏం జరగబోతుందో.